ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం 24 సంవత్సరం మొత్తం హాయిగా ఆనందంగా కొన్ని ఇబ్బందులతో గడిచిపోయిన విషయం వాస్తవం. మరి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం, కొత్త మాసంలోకి అడుగు పెడుతున్నాం. ఆంగ్లనామ సంవత్సరం 2025 జనవరి మాసంలో ఉన్నటువంటి 12 రాష్ట్రాల వారికి ఫలితాలు. ముందుగా నేను ప్రతి మాసంలో కూడా ఒక మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. సరే, కొంతమందికి నచ్చుతుంది, నచ్చదు. బట్ ఏదేమైనా ఒక మంచి మాట చెప్పడానికి ధైర్యం కావాలి, స్థైర్యం కావాలి. నేను ఆ స్థాయిలో ఉండగలగాలి. కాబట్టి ఆ స్థాయిలో ఉన్నాను కాబట్టి మీకు మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు చెప్పేటువంటి విషయాలు పిల్లల విషయమే. కాకపోతే మీరు చేస్తున్నటువంటి పనిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ప్రశ్నకి సమాధానం. మంచివాళ్ళు అంటే 100కి 70% మంది మంచివాళ్ళే ఉన్నారు. 30% అనామకులు, అల్పులు. ఇక వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ 70 మంది ఏదన్నా సాధించాలని తపన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి ఒకటే ఒక మార్గం. అంటే ఎలా మేము సాధించాలి అంటే వ్యక్తులకి ముందుగా మీరు మీ పెద్దవాళ్ళ యొక్క అనుభవాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే వాళ్ళ అనుభవాన్ని తెలుసుకోండి. ఎలా కష్టపడ్డారు, ఎలా పైకి వచ్చారు, ఎలా వ్యాపారం చేశారు. ప్రతి వృత్తిలో వారి వారి కుల వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే మీరు వాళ్ళ అనుభవాన్ని స్వీకరించి మీ కొత్తగా చేసేటువంటి వ్యాపారమో లేదా ఉద్యోగమో ఏదైనా ఒక మంచి పని ఆ పెద్దవాళ్ళ యొక్క అనుభవాన్ని మీలోకి అంటే మీరు చేస్తున్న పనిలో క్లబ్ చేయండి. అప్పుడు మీకు అద్భుతమైనటువంటి ఆవిష్కరణ ఉంటుంది. మీరు చేయగలరు. ఒక మంచి సాహసవంతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల వ్యాపారం చేయగలరు, ఉద్యోగం చేయగలరు. మీరు సాధించిన లేదండి. యువకులు ఇప్పుడున్నటువంటి భారతీయ యువకులు సాధించలేరు అన్నటువంటిది ఏది లేదు. పాతాళము నుంచి అంతరిక్షం వరకు. పాతాళం అంటే మనకి మన సిరిపూర్ కాగజ్ నగర్ ఇటువంటి ప్రాంతాలు రామగుండంలో బుగ్గలు ఉన్నాయి. అవి పాతాళమే. అవి లోపలికి 8 కిలోమీటర్లు లోపలికి వెళ్తారట వాళ్ళు. 7 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు వెళ్తారట వాళ్ళు. అది పాతాళమే కదా. అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి మన వాళ్ళు ఆలోచించండి. అంటే ఏదైనా సాధించగలిగేటువంటి శక్తి నేటి యువకులకి మీకు ఉంది. కాబట్టి మీరు దేనిని సాధించగలిగే అవకాశం ఉంటుంది. కాకపోతే సమయాన్ని మీరు పర్ఫెక్ట్గా తీసుకోవట్లేదు. పోస్ట్పోన్ మెంటాలిటీ, లేజినెస్, పర్లేదే చేద్దాంలే, అవుతుందిలే అన్నటువంటి తత్వం వల్ల మీరు విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. కాబట్టి మీరు మీ వయసులో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అభివృద్ధిని, వాళ్ళు చేసే పనిని కూడా మీరు అనుభవంలోకి తీసుకోండి. అంటే వాళ్ళది కాపీ కొట్టి పేస్ట్ చేయమని చెప్పండి. నేను కాపీ పేస్ట్ చేయొద్దు. మీకంటూ ఒక విలువ ఉండాలి. కొత్త ఆవిష్కరణ, కొత్త యాప్ తయారు చేయడం, కొత్తగా వ్యాపారం చేయడం. ప్రతిదానికి ఉద్యోగం కోసం ఎందుకు? మనకి ఉద్యోగం నా గవర్నమెంట్ ఇలే, నాకు ఆ గవర్నమెంట్ ఇలే, మోడీ గారు ఇలే, రేవంత్ రెడ్డి ఇవ్వలే, చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. మనకెందుకు? నువ్వు ఎంతమందికి ఉద్యోగం ఇవ్వగలవు? నువ్వు ఉద్యోగం ఇవ్వగలిగే కెపాసిటీ నీకు ఉంది. 10 మందికా, 5గురికా, 2కా, 100 మందికా ఎలానే ఉద్యోగ కల్పన చెయ్యాలి అన్నటువంటి దాని మీద మీరు ముందుకెళ్ళండి. తప్పకుండా మీ వల్ల 1000 మంది, మీ వల్ల 10,000 మంది బ్రతకగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త ఆవిష్కరణలో చెప్పొచ్చు ఏంటంటే పెద్దవాళ్ళ యొక్క అనుభవాన్ని, వాళ్ళు చేసే పని. ఇప్పుడు రైతు ఉన్నాడు, రైతు ఎలా పంట పండిస్తున్నాడు, 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి ఎలా దాన్ని దున్నుతున్నాడు, ఎలా కొత్తగా వచ్చాయి, ఎలాంటి మందులు పిచికారి చేస్తున్నారు, ఎంత ధాన్యం వస్తుంది, ఎంత అమ్ముతున్నాడు, దాని అనుభవం తీసుకోండి. మీరు చేసే వ్యాపారం సాఫ్ట్వేర్ కావచ్చు, కానీ రైతు యొక్క అనుభవాన్ని తీసుకుంటే ఆ అనుభవంలో ఏదో ఒకటి మీకు అనుకూలత కలిగే అంటే ఆ అనుభవంలో మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మీ వ్యాపారానికి ఒక ఊతంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అట్లా ప్రయత్నం చేస్తే ఖచ్చితమైనటువంటి మీ వ్యాపారం వృద్ధిలో ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. దేశం యొక్క ఉన్నతికి మీరు పాటుపడే అవకాశం ఉంటుంది. ఇక 30 మంది కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడి నేను కూడా బాగుపడాలనే భావనతో మిమ్మల్ని చూసి వారు కూడా మీ వైపు వచ్చి వారు 100% కూడా యువకులు మన దేశంలో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని, దేశానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, అలా ఉండాలని కోరుకుంటూ, ప్రభుత్వం మీద ఆధారపడకండి, మీకు మీరు కొత్తగా వ్యాపారం చేయండి అని మరొకసారి మీకు విజ్ఞాపన చేస్తూ మనం ఇక జనవరి 2025 మాస ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 12 రాష్ట్రాల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని కోరుకుంటూ 2025
2025 జనవరి మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి? మరి ఇందాక మకర రాశి వారికి కూడా చాలా మంచి శుభయోగాలే, ఇప్పుడు కుంభరాశి వారికి కూడా అదృష్ట యోగాలు కనబడుతున్నాయి. ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో మంచి పరిపూర్ణత పొందుకుంటారు. అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం. మీరు ఏకంగా అదృష్ట దేవతని తల మీద పెట్టుకున్నట్టున్నారు. అదృష్టం మీ వెంట ఈ మాసంలో మాట తీరు, వ్యవహార శైలి, పెద్దలతో మనుగడ, ప్రేయసిపుల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సమస్త రోగనాశనం, సమస్త రుణపీడా పరిహారం, సోదరులతో సఖ్యత బాగుండడం, కుటుంబ సభ్యులతో అనుకూలత, మాతాపితృలతో అనుకూల సౌఖ్యాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని పొందుకోవడం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలుంటే పూర్తిగా సమసిపోయేటువంటి అదృష్ట యోగం. వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి. బంధువులతో, మిత్రులతో అనుకూలవంతమైన బాంధవ్యాలు, ఇంట్లో ఏదైనా శుభకార్యం యొక్క స్థితి పొందుకునే అవకాశం, నిశ్చితాంబులాలు కావచ్చు, షష్ఠి పూర్తి కావచ్చు, భారతాలు కావచ్చు, సీమంతం కావచ్చు, ఏదైనా సరే అనుకూలమైన స్థితి. గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు మీ యొక్క జీవితాన్ని ఒక మంచి ప్రయోజనవంతమైనటువంటి స్థితిస్కెళ్ళగలిగే అవకాశం కనబడుతుంది. మంచి ప్రయోజన స్థితే, ఎదుగుదల ఖాయం. ప్రతి వారం 1వ వారం అదృష్టయోగం, 2వ వారం ధనలాభం, 3వ వారం ఉద్యోగ లాభం, 4వ వారం కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఏదైనా సరే ఒక మంచి మార్పు ఈ మాసంలో కనబడుతుంది. ఒక విపరీతమైనటువంటి రాణి యోగంగా చెప్పవచ్చు. ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభం కావడం, లేదా పనులలో వేగం, శత్రునాశనాన్ని పొందుకోవడం, కొత్త కాంట్రాక్ట్ లభించడం, కాంట్రాక్టర్లకి ప్రభుత్వం బకాయిలు రావడం, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం. 3వ వారంలో తప్పకుండా స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. ఏదో ఊహించిన ఒక మంచి విజయాన్ని సాధిస్తారు. మొదటి వారంలో అత్యంత గౌరవ ఆనందాలు పొందుకునే అదృష్ట యోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలవంతం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ మంచి లాభం. నిజంగా ఈవెంట్స్ మాత్రం స్వదేశంలోనే ఊపిరి మెస్లని ఈవెంట్స్ లభిస్తాయి. ఏదో రకమైన ఈవెంట్స్ ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, వేరే దేశంలో కావచ్చు, చెన్నైలో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, చాలా మంచి ఈవెంట్ చేయగలిగే అవకాశాలు ఉన్నాయి. మంచి పేరు కూడా వస్తుంది. విదేశాల్లో కూడా మంచి ఈవెంట్ చేసే అవకాశం ఉంటుంది. తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాల బలంగా ఉంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పొద్దారులకి, నర్సరీ తోటలు, పూజా పనులను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం. ముఖ్యంగా ఈ మహిళా మండలికి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు. అలాగే సీనియర్ సిటిజన్స్ కి అందరు కలిసి వ్యాపారం ప్రారంభం చేయడము, ఇది అందరూ కలిసి ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు సఫలమవడము లాంటి జరిగే అవకాశం కనపడుతుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు. సినిమా రంగంలో ఊహించని విజయం, దర్శక నిర్మాతలుగా లాభాలు, నటీనటులుగా గొప్ప అవకాశాలు, సంగీత దర్శకులుగా చేతి నిండా పని, చిత్ర నిర్మాణ రంగంలో మీ వ్యాపార బలం బాగా ఉండడం అనుకూలత కలిగిస్తుంది. కళాకారులకి, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో గొప్ప పేరు ప్రతిష్టలు పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. రాజకీయ ప్రస్థానంలో, నియోజకవర్గంలో ప్రజల చేత మమేకమవడం, ప్రజలతో కలిసి ఉండడం, ప్రజల కోసం పనిచేయడం, వచ్చే ఎన్నికల్లో మీరు నాయకుడిగా నిలబడడం ఖాయం. తప్పకుండా మీకు రాజకీయ భవిష్యత్తుకి పునాది పడేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీ రాజకీయ రంగంలో పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. వివాదాలన్నీ కూడా సమసిపోతాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే శుభయోగం. పట్టిందల్లా బంగారమే. ఇంతకుముందు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్క వారంలో క్లియర్ చేసుకోగలిగే అవకాశం కనబడుతోంది. ధనప్రాప్తి బాగుంటుంది. మంచి ధనయోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం, మంచి ప్రశాంతత. ఒక్కొక్క వారంలో ఒక్కొక్క శుభయోగం ఉంటుంది. మీకు మాట తీరుతో వ్యవహార శైలి బ్రహ్మాండంగా ఉండడం వల్ల అనుకూలత. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు కూడా ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, స్వదేశంలో పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయాన్ని సాధిస్తారు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ అన్ని పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పవచ్చు. బెస్ట్ ర్యాంక్ పొందుకునే అవకాశం ఈ మాసంలో మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతోంది. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.